హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలో మొట్టమొదటి నైవేద్యం కుండలో పెరుగన్నమే ఎందుకు పెడతారో మీకు తెలుసా? అయితే దీని గురించి ఒక కథ ఉంది. అది ఏంటంటే, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి నైవేద్యం మట్టి కుండలో పెరుగన్నాన్నే ఎందుకు పెడతారంటే, తిరుమలను పరిపాలించే తొండమాన్ చక్రవర్తి ఒకానొక సమయంలో అక్కడికి నిత్యం బంగారు పుష్పాలు, బంగారు పాత్రల్లో నైవేద్యాలు సమర్పించేవాడు. అయితే ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని బంగారు పుష్పాలు అలాగే బంగారు పాత్రల్లో వజ్ర వైడూర్యాలను సమర్పించే సమయంలో మట్టి కుండలు అలాగే మట్టి పుష్పాలు అలాగే మట్టి కుండలో నైవేద్యం పెరుగన్నం ఉండడం చూసి దీని వెనుక అసలు కథ ఏంది అని తెలుసుకుందామనేసి అడుగుతాడు. అప్పుడు అక్కడే అలిపిరి దగ్గరలో ఉన్న భీమన్న అని కుండలు తయారు చేసే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అయితే నిత్యం కొన్ని కుండలు, పాత్రలు మట్టితో పుష్పాలు చేసి స్వామివారికి సమర్పించేవాడు. అయితే ఇలా అతడు తిరుమలకు వెళ్లి స్వామివారికి నిత్యం సమర్పించడానికి సమయం లేక వేరే వాళ్లతో పంపించేవాడు. అలాగే అతడి గుడిసె దగ్గర స్వామివారి విగ్రహాన్ని తయారు చేసుకుని నిత్యం మట్టి కుండలో అయితే నైవేద్యాలు అలాగే మట్టితో తయారు చేసిన పుష్పాలను సమర్పించేవాడు. ఆ విధంగా అది చూసి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి భీమన్న దగ్గరికి వెళ్లి చూస్తాడు. చూసినప్పుడు అయితే మట్టి కుండలో అయితే ఇలా పాత్రలు తయారు చేసి పెట్టడం చూసుకొని తెలుసుకుంటాడు. దీని వెనుక అసలు కథ ఏంది అని తెలుసుకున్నప్పుడు అయితే భీమన్న దగ్గరికి స్వామివారే స్వయంగా వచ్చి భీమన్నకు ఆకలవుతుంది, నాకు ఏదైనా నైవేద్యం పెట్టు అని అంటాడు. అప్పుడు భీమన్న ఒక మట్టి కుండలో పెరుగన్నం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చద్దన్నంలో పెరుగన్నం కలిపి స్వామివారికి నైవేద్యంగా ఇస్తాడు. అప్పుడు స్వామివారు ఆ పెరుగన్నాన్ని స్వీకరిస్తాడు. దానితో నిత్యం నాకు కుండలో ఈ పెరుగన్నమే కావాలి భీమన్న అని చెప్పి స్వామివారు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా ప్రతిరోజు ఆ విధంగా స్వామివారికి మొదటి నైవేద్యంగా పెరుగన్నాన్ని భీమన్న వెళ్లి తిరుమలకు వెళ్లి పెట్టడం చూసిన ఈ తొండమాన్ చక్రవర్తి ఈ కథను తెలుసుకొని నిత్యం కుండలో పెరుగన్నమే మొదటి నైవేద్యంగా పెట్టాలని శాసనాన్ని అమలు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి నైవేద్యము తిరుమలలో స్వామివారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నమే మట్టి కుండలో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ మొదటి నైవేద్యము శ్రీ వెంకటేశ్వర స్వామికి మట్టి కుండలోనే పెరుగన్నాన్ని పెడతారు. జై శ్రీమన్నారాయణ, ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.